సిరి భోజనానికి ఏం చేసావురా? చాలా ఆకలిగా ఉంది. వచ్చేసే బావా, నీకు ఇష్టమైనవి అమ్మ చేసుకొని తీసుకొచ్చింది. తర్వాత నేను కొన్ని ప్రిపేర్ చేశాను. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేద్దు. ఇదిగో బావా, వచ్చేసి అమ్మ ప్రిపేర్ చేసి తీసుకొచ్చిన చిట్లు పొడి ఉలువలతో చేస్తారు కదా, చాలా బాగుంటుంది. బావా, చిట్లు పొడి ఉలువలతో చేస్తారు, దాన్ని చిట్లు పొడి అంటారు. ఇది చింతకాయ చట్నీ. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది, తెలుసు కదా నీకు. సూపర్ గా ఉంటది, నూనె వేసుకొని తింటుంటే అద్రిపోద్ది. ఇంకా పొనగంటి కూర పప్పు, పొనగంటి కూర టమాటా పప్పు. టమాటో మన తోటదే, పొనగంటి కూర కూడా మన తోటదే. అవును బావా. రైస్ వచ్చేసి సింగిల్ పాలిష్ నవారా రైస్, ఇంకా మైసూర్ మల్లిగా రైస్ రెండు కలిపి ప్రిపేర్ చేశాను ఈరోజు. సింగిల్ పాలిష్ నవారా రైస్, ఓకే, మైసూర్ మల్లిక, సూపర్. ఇంకా చింతకాయ చట్నీ, చిట్లు పొడి ఉన్నాయి కదా బా, ఆయిల్ వేస్తున్నాను. చాలా బాగుంటుంది ఆయిల్తో కలుపుకొని. ఇంకా పప్పుకేమో మిర్చీలు ప్రిపేర్ చేశాను. ఇంకా చింతకాయ చట్నీకి ఉల్లిపాయలు బాగుంటాయి కదా బావా. ఇదిగో ఉల్లిపాయలు. సూపర్ కాంబినేషన్ రా. ఎలా ఉందో చెప్పేసి లాగిచ్చేస్తాను రా బావా. చాలా మందికి కాంబినేషన్ తెలియదు కదా, యాక్చువల్గా ఎలా కలుపుకుంటారో చూద్దాము. భలే ఉంటాయి. చిట్లు పొడి అంటే ఏదో అనుకునేరు, ఏది కాదండి. అదేంటంటే ఉలువలతో, తెల్ల ఉలువలతో ప్రిపేర్ చేస్తారు. అందులోకి చింతకాయ పచ్చడి అండి. చింతకాయ సీజన్ మన అయిపోయింది కదా, చింతకాయ పచ్చడి. నూనె వేసుకుంటేనే బాగుంటుందండి. అన్నం కొంచెం పొలుగా చేసుకొని ఫస్ట్ పొడి కలుపుకొని ఆ తర్వాత చట్నీ కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ అండి, ఇలా కలుపుకొని లాగిచ్చేస్తుంటే చాలా బాగుంటుంది. మా ఫేవరెట్ కాంబినేషన్ ఇది. మా మామయ్య ముద్దలు కలిపి పెడతాడు మాకు. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పేసే బావా. దానికి ఉల్లిపాయ నంచుకుంటే బాగుంటుందండి. ఎలా ఉంది బావ చింతకాయ చట్నీ? అద్భుత. మరి నేను చేసిన మిర్చిలు కూడా టేస్ట్ చూసి చెప్పేసి ఎలా ఉన్నాయో. సూపర్. థ్యాంక్ యూ.